సారీ, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల వీడియో అనేది సగం లాగింది. ఇది ఫస్ట్ వీడియో. సెకండ్ వీడియో పార్ట్ 1, పార్ట్ 2లో పెడతాను చూడండి. ఓకే. అక్కడి నుంచి అన్‌ఫుల్ అన్నాడు. అన్‌ఫుల్ అంటే అన్‌ఫోల్డ్ అని, అన్‌సపోర్ట్ అని. సపోర్ట్ అన్‌ఫోల్డ్ మీన్స్ నాట్ గ్రోయింగ్ అని, ఇలా డెవలప్‌మెంట్ అని అన్‌ఫోల్డ్ అని వస్తదనమాట. తర్వాత ఇంట్రికేసెస్. ఇంట్రికేసెస్ అంటే కాంప్లెక్స్ డీటెయిల్స్. ఏవైనా ఇంట్రికేసెస్ అంటాం. కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో ఇంట్రికేట్ డాక్యుమెంట్స్ అంటాం. కాంప్లెక్స్ డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఆ మీనింగ్‌లో వస్తదనమాట. తర్వాత అవాంట్ గ్రేడ్ అన్నమాట. ఇన్నోవేటివ్ లేకపోతే అన్‌కన్వెన్షనల్ ఓకే. తర్వాత విట్రియోలిక్. విట్రియోలిక్ అంటే బిట్టర్‌గా హార్ష్‌గా ఉండటం. ఆ! అంటే డిఫరెంట్‌గా ఉండడం అన్నమాట. వాడు చాలా మంచిగా మాట్లాడకపోవడం, బిట్టర్‌గా ఉన్నాడురా అంటే చాలా సరైన బిహేవియర్ లేకపోవటం. ఇటువంటి మీనింగ్స్‌లో విట్రోయిలిక్ అంటాం అన్నమాట. విట్రో విట్రియోలిక్. బిట్టర్ అండ్ హార్ష్. తర్వాత సప్లెంట్. సప్లెంట్ అంటే రిప్లేస్. రిప్లేస్ చేయడం అంట. వన్ చేంజ్ చేయడం దాన్ని సప్లెంట్ అంటాం. తర్వాత టాట్ డ్రై అంటే క్లీన్ క్లీ చీప్ అండ్ పూర్ ఇన్ క్వాలిటీ. టాట్ డ్రై అంటే చీప్ లేదా పూర్ క్వాలిటీని టాట్ డ్రై అంటాం. సప్లెంట్ అంటే రిప్లేస్ చేయడం. విటోరిక్ అంటే బెటర్ హార్ష్‌గా ఉన్నాడు. ఇంటర్‌గేసెస్ అంటే కాంప్లెక్స్ డీటెయిల్స్. రిథమ్ అంటే ఒక ఫ్లో అన్నమాట. రిథమ్ అంటే స్టాండర్డ్ ఫ్లో, రెగ్యులర్ ప్యాటర్న్ ఆ విధంగా. టాట్ డ్రై అంటే టాట్ డ్రై అంటే చీప్ అండ్ పూర్ క్వాలిటీలో ఉందని. తర్వాత మాస్ క్వాడ్ మాస్క్వరైడింగ్ అన్నాడు. అంటే నటించడం అన్నమాట. మాస్క్వరైడింగ్ ప్రిటెండింగ్ అంటే నటించడం. మాస్ మాస్క్యురాడింగ్ అంటే నటించటం. ప్రిటెండింగ్ టు బి అని మీనింగ్‌లో వస్తదనమాట. తర్వాత ప్లానా ప్లానాక్విన్. ప్లానాక్విన్ అంటే కవర్డ్ చైర్ క్యారీడ్ బై పీపుల్స్ అనమాట. ఏదైతే చైర్ అయితే ఉందో కవర్డ్ చైర్ క్యారీడ్ బై పీపుల్స్. ఓకే. ప్లాన్‌క్విన్. తర్వాత పారాస్‌ది. ఇవన్నీ మాక్సిమం అడగడు. కొన్ని మీనింగ్స్ చెప్తాను చూడండి. కొన్ని కొన్ని మీనింగ్స్ కొన్ని అసలు అడగడు. ట్రాంపుల్ అన్నాడు. క్రష్ అండర్ ఫుట్ అన్నాడు. ఓకే. డీకోరం అంటే ప్రాపర్ బిహేవియర్. ఓకే. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. డీకోరం అంటే ప్రాపర్ బిహేవియర్ అని. డీకోరం అంటే ప్రాపర్ బిహేవియర్ అని పర్ఫెక్ట్ వేలో బిహేవ్ చేయడాన్ని డీకోరం అంటాం. రిపార్టీ అంటే క్విక్ అండ్ క్లెవర్ రిప్లై అన్నమాట. పర్ఫెక్ట్ అంటే త్వరగా ఏదైనా క్లెవర్‌గా ఒక తెలివైన విధంగా రిప్లై అవ్వటం లేదా త్వరగా రిప్లై అవ్వటం రిపార్టీ అంటాం. రిపార్టీ అంటే క్విక్ అండ్ క్లెవర్ రిప్లై అండి. గ్రేస్‌ఫుల్ అంటే ఎలిగెంట్‌లీ ఓకే. టారిఫ్స్ అండ్ టాక్సెస్. ఎస్కలేటెడ్ అంటే ఇంక్రీజ్. ఇంపోజ్ మీన్స్ ఫోర్స్ చేయటం. ఎన్‌ఫోర్స్ లేకపోతే ఫోర్స్ చేయటం. ఎన్‌ఫోర్స్ లేదా ఫోర్స్ చేయటం. తర్వాత క్రూషియల్ అంటే వెరీ ఇంపార్టెంట్. నేషనల్ డిఫెన్స్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ది కంట్రీ. కంట్రీని ప్రొటెక్ట్ చేయడం నేషనల్ డిఫెన్స్. క్రూషియల్ అంటే వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ రాస్తాను చూడండి. అన్‌ఫురల్ లేదా అన్‌ఫోల్డ్. అన్‌ఫోల్డ్ అంటే డెవలప్‌మెంట్, గ్రోయింగ్, సపోర్ట్, గ్రోయింగ్ లేదా డెవలప్‌మెంట్ ఈ మీనింగ్‌లో వస్తదనమాట. రిథమ్ అంటే రెగ్యులర్ ప్యాటర్న్. అది అన్నాడు. ఇంట్రికేసెస్ అంటే కాంప్లెక్స్ డీటెయిల్స్. తర్వాత విట్రోలిక్. విట్రోలిక్ అంటే బిట్టర్‌గా ఉండడం, హార్ష్‌గా ఉండడం ఆ మీనింగ్‌లో వస్తదనమాట. బిట్టర్‌గా ఉన్నాడు, చేదుగా ఉన్నాడురా అంటే ఒక పర్ఫెక్ట్ బిహేవియర్ లేదు. చెత్త బిహేవియర్ ఆ విధంగా. కోపంగా ఉన్నాడు ఆ విధంగా. విట్రోరిక్, హార్ష్. సుప్పులెంట్, టార్డ్రై అంటే చీప్. వెరీ లో క్వాలిటీ. తర్వాత సప్లెంట్ అన్నాడు. సప్లెంట్ అంటే రిప్లేస్ చేయడం, చేంజ్ చేయడం. వాటిని ఇంకొకడిని రిప్లేస్ చేయడం. అదే మీనింగ్ వస్తది రిప్లేస్. మాస్క్వార్డింగ్ మీన్స్ ప్రిటెండింగ్ టు బి నటించడం అన్నమాట. ప్రిటెండింగ్ టు బి నటించటం. తర్వాత డీకోరం అన్నాడు.
డీకోరం మీన్స్ ప్రాపర్ బిహేవియర్. రిపార్టీ మీన్స్ క్విక్ అండ్ క్లవర్ రిప్లై. క్విక్ అండ్ డీకోరం అంటే ప్రాపర్ బిహేవియర్. మస్కాటింగ్ మీన్స్ ప్రిటెండింగ్ నటించటం. ఓకే. క్విక్ అండ్ క్లవర్ రిప్లై. తర్వాత ఇంపోజ్ చేయడం. వాట్ ఈస్ ద ఇంపోజ్ అంటే ఫోర్స్ చేయటం. నేషనల్ డిఫెన్స్ అంటే నేషనల్ సెక్యూరిటీ. తర్వాత విచ్ హంట్ అన్నాడు. విచ్ అంటే అన్‌ఫెయిర్ క్యాంపెయిన్ అగైన్స్ట్ సమ్‌వన్ అన్నమాట. అన్‌ఫెయిర్ క్యాంపెయిన్ అగైన్స్ట్ సమ్‌వన్ ఎవరి మీదైనా అన్‌ఫెయిర్ అన్నమాట. అంటే ఒక మంచి పరంగా కాకుండా వాళ్ళకి ఏదో చెడు కలగాలని ఒక పొలిటికల్ గ్రూప్ క్యాంపెయిన్ చేయడం అన్నమాట. దాన్ని విచ్ హంట్ అంటాం. తర్వాత కోప్. కోప్ అంటే ఇల్లీగల్ సీజర్స్ ఆఫ్ పవర్ అన్నమాట. ఇల్లీగల్ కోప్. తర్వాత విజనరీ, ఫార్వర్డ్ థింకింగ్. ముందుగా విజనరీ థింకింగ్ అంట. అంటే ముందుగా ఆలోచిస్తాడురా విజనరీ. ఫార్వర్డ్ థింకింగ్, విజియోనరీ. ఫార్వర్డ్ థింకింగ్. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే బిజినెస్ ఫౌండరు. తర్వాత ఎలోక్వెంట్ అంటే ఫ్లూయెంట్‌గా మాట్లాడతాడురా అంటే ఫ్లూయెంట్‌గా ఉంటాడురా, పర్ఫెక్ట్‌గా ఉంటారు. ఎలోక్వెంట్ అంటాం. ఎలోక్వెంట్ అంటే ఫ్లూయెంట్. పెర్సుయేసివ్ అంటే పెర్సుయేసివ్‌గా ఉంటాడు, కన్విన్స్ చేస్తాడు ఆ పర్సన్. హి ఈస్ ఎ మోర్ పెర్సుయేసివ్ పర్సన్ టు సమ్‌వన్ అంటే మోర్ కన్విన్సింగ్ పర్సన్ అని పెర్సుయేసివ్. కన్విన్సింగ్. తర్వాత టేప్స్ట్రై అంటే రిచ్ కాంబినేషన్. రిచ్ అనమాట. రిచ్‌గా ఉండటం, రిచ్ కాంబినేషను అంటే ఒక ఇంకో పర్సన్ రిచ్‌గా కలిసి ఏదైనా ఒక పని చేయడం, ఏదో ఒక ఫంక్షన్ చేయడం అనమాట. దాన్ని రిచ్ కాంబినేషన్ అంటాం. రెసిలియంట్ అంటే ఎబిలిటీ టు రికవర్. క్యాస్కేడ్ అంటే సీరీస్ ఆఫ్ చైన్స్. కోబల్డ్ అంటే పేవ్డ్ విత్ ద స్టోన్స్. పేవ్డ్ అంటే పాత్ అనమాట. మార్వెలింగ్ అంటే ఫీలింగ్ వండర్. చాలా వండర్‌గా ఫీల్ అవ్వటం. ఓకే. మార్వెలింగ్. మార్వెల్ స్టూడియోస్ అని ఒకటుంటదనమాట. అవెంజర్స్ మూవీస్ తీసినటువంటి మార్వెల్ స్టూడియోస్ అంటే మేక్ వండర్స్ అన్నమాట. ఫీలింగ్ వండర్‌లా ఫీల్ అవుతాం. చాలా అద్భుతంగా ఫీల్ అవుతుందని మార్వెలింగ్ అంటాం. మార్వెలింగ్. తర్వాత మజే అంటే కన్‌ఫ్యూజింగ్ నెట్‌వర్క్. మజే. మజే అంటే ఏదైనా కన్‌ఫ్యూజింగ్ చేసేటువంటి నెట్‌వర్క్‌ని మజే అంటాం. తర్వాత అసలు ఏం లేక వితౌట్ డైరెక్షన్ ఏం లేకుండా డైనమిక్ అంటే ఎనర్జిటిక్ గాని, ఇనిషియేటివ్ అంటే న్యూ ప్రోగ్రాము. ఫోస్టర్ అంటే ఎంకరేజ్ చేయడము. ఫోస్టర్ అన్నా, డ్రైవన్ అన్నా ఎంకరేజ్ చేయడం అన్నమాట. కల్చరల్ ప్రిజర్వేషన్స్, మెయిన్ స్ట్రీము, తర్వాత వైడ్‌లీ యాక్సెప్టెడ్ అనమాట. మెయిన్ స్ట్రీమ్ అంటే పెద్దదాన్ని ఏదో ఒక పెద్ద డాక్యుమె ఒక అగ్రీమెంట్‌ని గాని, పెద్దదైనటువంటి ఒక గ్రూప్‌ని గాని మనం తీసుకోవటం, వాళ్ళతో గేమ్స్ గాని ఆడటం, ఆళ్ళు వైడ్‌లీ యాక్సెప్ట్ చేయడం అన్నమాట వాళ్ళు ఎవరినైనా కూడా. దాన్ని మెయిన్ స్ట్రీమ్ అంటాం. వైడ్‌లీ యాక్సెప్టెడ్. తర్వాత ఏజెస్ అంటే ప్రొటెక్షన్ సపోర్ట్. ఎవరికైనా ప్రొటెక్షన్ ఇవ్వటం, సపోర్ట్ చేయటాన్ని ఏజిస్ అంటాం అన్నమాట. ఓకే. ఏజిస్ అన్నా, లేదా అన్‌ఫోల్డ్ అన్నా, అప్‌హోల్డ్ అన్నా ఇది సేమ్ మీనింగ్ వస్తది. నేషనల్ డిఫెన్స్ అంటే నేషనల్ సెక్యూరిటీ. నేషనల్ సెక్యూరిటీ. కూప్ అంటాడు. కూప్ అంటే ఇల్లీగల్ అని. విజనరీ అంటే ఫార్వర్డ్ థింకింగ్. అంటే అంటారు చూసావా? అంటే చంద్రబాబు నాయుడు ఫార్వర్డ్ థింకింగ్ పర్సన్ అంటే ముందు చూపు ఉన్నటువంటి పర్సన్ అని. ఎలిక్వెంట్. ఎలిక్వెంట్ అంటే ఫ్లూయెంట్ అని.
ఫ్లూయెంట్. పెర్సుయేసివ్ అంటే కన్విన్సింగ్. తర్వాత టేప్స్ట్రై అంటాడు. టేప్స్ట్రై మీన్స్ రిచ్ కాంబినేషన్. మార్వెలింగ్ అంటే షో వండరింగ్, షో వండర్స్ లేదా షో వండరింగ్. మజే, మజే అంటే కన్‌ఫ్యూజన్ అనుకుంటా ఐ థింక్. చూద్దాం మరొకసారి. మజ్ మజ్ ఆ! కన్‌ఫ్యూజింగ్ నెట్‌వర్కే. పర్ఫెక్ట్ రాస్తాను చూడండి. దీనికి ఎగ్జాంపుల్ కూడా ఒకటిస్తాను. ఒక మూవీ ఎగ్జాంపుల్ కూడా ఉంది దీనికి. ఒక మూవీ ఉంటది 'మజే రన్నర్' అని. సో, ఆ మూవీలో పర్టిక్యులర్‌గా ఏం జరుగుతదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మూవీలో ఏంటంటే టోటల్ ఉండేటువంటి నెట్వర్క్స్ గాని అన్నీ మొత్తం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది టోటల్‌గా. వాడు నడిచేటువంటి పాత్ అవ్వచ్చు, ఎళ్ళేటువంటి డైరెక్షన్ అవ్వచ్చు, మొత్తం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటదనమాట. దాన్ని 'మజే రన్నర్' అనే మూవీ కూడా తీశారు. సో, ఈ విధంగా చూసుకుంటే 'మజే' అనేది కన్‌ఫ్యూజింగ్ నెట్వర్క్ అని. ఫాస్టర్ డ్రైవర్‌నన్నా కూడా ఎంకరేజ్ చేయటం. ఎంకరేజ్ లేదా ప్రాంప్ట్. ప్రాంప్ట్ అన్నా కూడా ఎంకరేజ్ చేయడమే. మెయిన్ స్ట్రీమ్ అంటే వైడ్‌లీ యాక్సెప్టెడ్. ఏజిస్ అంటే సపోర్ట్ లేదా హెల్ప్ ఈ విధంగా మీనింగ్ వస్తదనమాట. తర్వాత లిటరసీ అంటే ఎడ్యుకేషన్, ఎబిలిటీ టు రీడ్ అండ్ రైట్. వాట్ ఈస్ లిటరసీ అంటే రాయగలడు, చదవగలడు. వాటిని లిటరసీ అంటాం. లిటరసీ. తర్వాత రీజనల్ రిలేటెడ్ టు ఒక రీజన్ సంబంధించి. ట్రైబల్ అంటే రిలేటెడ్ ట్రైబ్స్. హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నమాట. హోమ్ మేడ్ ఐటెమ్స్ అన్నమాట. హ్యాండ్ మేడ్. హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటే చేతులతో చేసేటువంటి ఐటెమ్స్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటాం. క్రాఫ్ట్స్ అంటాం. ఈవెన్ సంచులుంటాయి. బ్యాగ్స్ సంచులు అంటే బ్యాగ్స్ అన్నమాట. బ్యాగ్స్ అనేవి కొంతమంది చేతుల్లో తోలుతారు కదా! దాన్ని హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటాం. అథెంటిసిటీ అంటే ఒరిజినాలిటీ అని. అంటే ఒరిజినాలిటీ. తర్వాత ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఇంప్లిమెంటేషన్ చేయడం. ఇంటిగ్రేషన్స్ అంటే కంబైనింగ్. ఇంటిగ్రేషన్స్ అంటే కంబైనింగ్. తర్వాత మ్యూచువల్ అంటే షేర్డ్. మ్యూచువల్ బెనిఫిట్స్ ఉన్నాయంటే ఇద్దరు షేరింగ్ బెనిఫిట్స్ ఉన్నారని మీనింగ్‌లో వస్తదనమాట. తర్వాత ఇంక్లూజివిటీ. ఇంక్లూజివిటీ అంటే ఇంక్లూడింగ్ ఎవ్రీవన్ అని. తర్వాత యాక్సెసిబిలిటీ ఈజీ టు యాక్సెస్. తర్వాత ఫెసిలిటేటర్ అంటే పర్సన్ హూ హెల్ప్. అసలు ఫెసిలిటేట్, ఫెసిలిటేటర్ ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి మనకు డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఫెసిలిటేట్ ఇంకొకటి ఫెసిలిటేటర్. హెల్ప్ చేసేటువంటి పర్సన్‌ని ఫెసిలిటేటర్ అంటారు. పర్సన్ హూ హెల్ప్. ఫెసిలిటేట్ అంటే ఈజీ వే అన్నమాట. ఇది చాలా ఈజీ వే, చాలా త్వరగా అయిపోయేటటువంటి మార్గము. అటువంటి మీనింగ్‌లో వస్తది ఫెసిలిటేట్ అంటే. మెంటర్‌షిప్ అంటే గైడ్‌లైన్స్. తర్వాత హోలిస్టిక్ అంటే హోల్ పిక్చర్ అని కన్సిడరింగ్ హోల్ మొత్తాన్ని కన్సిడర్ చేయడం. కాంపోనెంట్ అంటే కేపబుల్. ఓకే. ఎక్స్‌ప్రెసివ్ అంటే ఏబుల్ టు ఎక్స్‌ప్రెస్ చేసాం. అచీవ్డ్ అంటే స్టోర్డ్ ఫర్ ఫ్యూచర్ పర్పస్. అచీవ్డ్ డాక్యుమెంట్స్ అంటాం అన్నమాట. అచీవ్డ్ డాక్యుమెంట్స్ అంటే ఫ్యూచర్ పర్పస్ కోసం సేవ్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ ఆ విధంగా మీనింగ్ వస్తాయి. ఇండిజినియస్ అంటే మన నేటివ్ అన్నమాట. ఫినామినన్ అంటే రిమార్కబుల్ ఈవెంట్. తర్వాత మిస్చీవియస్ అంటే ప్లేఫుల్లీ ట్రబుల్సమ్. ఆడింది ఏదేదో ప్లే ప్లే ప్లేఫుల్లీ ట్రబుల్సమ్ ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ గేమ్ ఆడినా, ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మనం ప్లే చేసినా, అంటే మన రోల్‌ని అది ట్రబుల్‌లోకెళ్ళడం అన్నమాట. అంటే ప్రాబ్లమ్స్‌లో పడటం. దాన్ని మిస్చీవియస్ అంటాం. హెచ్‌ఈవీఎస్ అంటే సక్సెస్. మిస్చీవియస్ అంటే అన్‌సక్సెస్. ఆ విధంగా. మిస్‌చీ మిస్చీవియస్ అంటే అన్‌సక్సెస్. తర్వాత ట్రాక్షన్ అంటే పాపులారిటీ, ట్రాక్షన్, పాపులారిటీ. తర్వాత ఇసెంట్రిసిటీ అంటే అన్‌యూజువల్ బిహేవియర్ అని. ట్రాక్షన్ అంటే పాపులారిటీ.
ట్రాక్షన్ అంటే సారీ పాపులారిటీ. ఇక్కడి నుంచి ఒకటి చెప్తాను చూడు. లిటరసీ అంటే ఎబిలిటీ టు రీడ్ అండ్ రైట్. అథెంటిసిటీ అంటే ఒరిజినాలిటీ. తర్వాత ఇంటిగ్రేషన్స్ అంటే కంబైనింగ్ ఎవ్రీథింగ్. కంబైనింగ్. మ్యూచువల్ అంటే షేర్డ్ అని. ఇంక్లూజివ్ అంటే ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. అంటే అన్నీ యాడ్ చేసి ప్రతి దాన్ని కూడా యాడ్ చేయడం అది మీనింగొస్తది. ఇంక్లూడింగ్ ఎవ్రీవన్. ఇంకొకటి ఫెసిలిటేట్ అన్నాడు. ఫెసిలిటేట్ అంటే మేక్ ఈజీ. ఈజీగా చేసేయటం ఏదైనా. పర్సన్ సారీ ఫెసిలిటేటర్ అంటే పర్సన్ హూ హెల్ప్. పర్సన్ హూ హెల్ప్డ్. అచీవ్డ్. వాట్ ఈస్ అచీవ్డ్ మీన్స్ స్టోర్డ్ ఫర్ ఫ్యూచర్ పర్పస్. మిస్చీవియస్ అంటే అన్‌సక్సెస్‌ఫుల్ లేదా ట్రబుల్. ట్రాక్షన్ అంటే పాపులారిటీ. చాలా ట్రాక్షన్ ఉందిరా వాడికి. చాలా అట్రాక్షన్ ఉందంటే, అంటే ట్రాక్షన్ నుంచి వచ్చిన వర్డే అట్రాక్షన్. సో, అట్రాక్టివ్ అంటే చాలా పాపులర్ పెరిగిపోయింది అటువంటి మీనింగ్‌లో వస్తుంది గదా! పాపులారిటీ. ఓకే. డైవర్జెన్స్ అంటే డిఫరెన్స్. డైవర్జెన్స్ అంటే డిఫరెన్స్ అని. తర్వాత మెయిన్ స్ట్రీమ్ ఆల్రెడీ చదివింది. రెసొనేటెడ్ అంటే కనెక్టెడ్ స్ట్రాంగ్‌లీ. చాలా ఆహ్, స్ట్రాంగ్‌లీ కనెక్షన్‌ని రెసొనేటెడ్ అంటాం. కనెక్టెడ్ స్ట్రాంగ్‌లీ. తర్వాత ఇండివిడ్యువాలిటీ అంటే యూనిక్‌నెస్. ఇండివిడ్యువల్ అంటే యూనిక్ అనమాట. రెసొనేటెడ్, స్ట్రాంగ్‌లీ కనెక్టెడ్. తర్వాత స్కై రాకెటింగ్, ఇంక్రీజింగ్ రాపిడ్లీ. ఓకే. స్కై లెవెల్‌లో పెరిగిపోవటం. దాన్నే స్కై రాకెటింగ్ అంటాం. స్కై రాకెటింగ్. తర్వాత బ్లైండ్ బాక్స్, మిస్టరీ ప్యాకేజ్, బ్లైండ్ బాక్స్. మిస్టరీ ప్యాకేజ్. తర్వాత లిమిటెడ్ ఎడిషన్. ఫెచ్చింగ్ అంటే సెల్లింగ్ ఫర్ అమ్మటం అనమాట. ఫెచ్చింగ్. సెల్లింగ్ ఫర్ అని. ప్రొపెల్డ్. ప్రొపెల్డ్ అంటే పుష్డ్ ఫార్వర్డ్ ముందుకి పుష్ చేయటం. పుష్డ్ ఫార్వర్డ్. తర్వాత అన్బాక్సింగ్, ఓపెనింగ్ ద పౌడర్ పబ్లిక్. నిక్కే అంటే స్పెషలైజ్డ్ ఏరియా. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది నిక్కే. స్పెషలైజ్డ్ ఏరియా అన్నమాట. ఇంపార్టెంట్ ఏరియా దాన్ని నిక్కే అంటాం. తర్వాత స్టేటస్ సింబల్, కొలాబరేషన్స్ అంటే కలవటం. అర్జెన్సీ, వర్కింగ్ టు కొలాబరేషన్స్ అంటే కలిసి పనిచేయడం. వర్కింగ్ టుగెదర్. తర్వాత అర్జెన్సీ, నీడ్ ఇమ్మీడియేట్ యాక్షన్. ఓకే. ఫ్యాన్ బేస్, టెస్టమెంట్. టెస్టమెంట్ అంటే ప్రూఫ్. టెస్టమెంట్ అంటే ప్రూఫ్. ఓకే. తర్వాత కలెక్టిబుల్ అంటే కలెక్టింగ్. కన్స్యూమర్ బిహేవియర్ అంటే బయింగ్ హ్యాబిట్స్. ఫస్ట్ చెప్తాను చూడండి. స్కై రాకింగ్ అంటే రాపిడ్లీ ఇంక్రీజింగ్. రాపిడ్లీ ఇంక్రీజింగ్. తర్వాత బ్లైండ్ బాక్స్ అన్నాడు. వాట్ ఈస్ ద బ్లైండ్ బాక్స్ అంటే మిస్టీరియస్. మిస్టీరియస్‌గా ఉందని. ఫెచ్చింగ్ అంటే సెల్లింగ్ ఫర్ అమ్మటం అన్నమాట. ఫెచ్చింగ్ ఫర్ అంటే సెల్లింగ్ ఫర్. ప్రొపెల్లెడ్ అంటే పుష్డ్. పుష్డ్ ఫార్వర్డ్. తర్వాత నికే అంటే స్పెషలైజ్డ్ ఏరియా.
తర్వాతొచ్చేసరికి టెస్టామెంట్ అన్నాడు. టెస్టామెంట్ అంటే ప్రూఫ్. ప్రూఫ్, ఎవిడియన్స్ దాన్ని టెస్టామెంట్ అంటాం. తర్వాత, తర్వాత స్ప్రౌలింగ్ అన్నాడు. స్ప్రౌలింగ్ అంటే వెరీ లార్జ్ అని. వెరీ లార్జ్ చాలా పెద్దదని. తర్వాత ఎనాక్టెడ్ అంటే మేడ్ టు మేడ్ ఇంటూ లా. లాకి సంబంధించిన దాన్ని ఎడాక్టెడ్ అంటాం. ఎనాక్టెడ్. స్ప్రౌలింగ్ అంటే వెరీ లార్జ్ అని. తర్వాత ఎనాక్టెడ్. ఎనాక్టెడ్ అంటే మేడ్ ఇంటూ లా. ఫిస్కల్ అంటే ఫైనాన్షియల్. తర్వాత డీరెగ్యులేటర్ అంటే రెగ్యులేషన్స్ లేకపోవటటువంటి డీరెగ్యులేటర్ అంటాం. డిపోర్ట్ సెండ్ ఔట్ ఆఫ్ కంట్రీ. కంట్రీ నుంచి పంపించాడు డిపోర్ట్. సెండ్ ఔట్ ఆఫ్ ది కంట్రీ. ఇంగ్రీడియెంట్స్ అంటే ఎసెన్షియల్ పార్ట్స్. ఇంజ్యూర్ అంటే హార్మ్ అవ్వటం. ఓకే. వీటిని చెప్తాను చూడండి. ఎనాక్టెడ్ అంటే మేడ్ ఇంటూ లా. స్ప్రౌలింగ్ అంటాడు. స్ప్రౌలింగ్ అంటే వెరీ లార్జ్. మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ ఇది. చాలా సార్లు రిపీట్ అయ్యేటువంటి వర్డ్స్ అన్నమాట ఇవి. స్ప్రౌలింగ్ అని. ఎనాక్టెడ్ కూడా అంటే మేక్ ఇంటూ లా, మేడ్ ఇంటూ లా. తర్వాత డిపోర్ట్ అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిపోర్ట్? డిపోర్ట్ అంటే సెండ్ ఔట్ ఆఫ్ ది కంట్రీ. ఓకే. ఇవన్నీ కూడా టెస్ట్ నంబర్ 41 ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్. సరే నెక్స్ట్ సెషన్‌లో 42 టెస్ట్ నంబర్‌తో మీకు ఇంపార్టెంట్ వొకాబులరీ వర్డ్స్ డిస్కస్ చేస్తాను. ఓకే.